నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటైన వాన్గార్డ్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత భారత్లో మొట్టమొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ని హైదరాబాద్ స్థాపించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మన దేశంలో వాన్గార్డ్ నెలకొల్పే తొలి బీసీసీ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది చివరిలో అధికారికంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. రాబోయే 4 సంవత్సరాలలో దాదాపు 2300 మంది సభ్యులకు ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ భేటీలో వాన్గార్డ్ సీఈఓ సలీం రామ్జీ, ఐటీ విభాగం ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ జాన్ కౌచర్, బీసీసీ వాన్గార్డ్ ఇండియా ప్రిన్సిపల్ హెడ్ వెంకటేష్ నట్రా సహా పలువురు పాల్గొన్నారు. అలానే తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సిఎస్ శాంతి కుమారితో సహా ఉన్నతాధికారులను హాజరుపరిచారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిస్టిక్స్, అలాగే మొబైల్ ఇంజనీరింగ్ పై ప్రత్యేక దృష్టి సారించిన ఇంజనీర్లు నియమించేందుకు యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా ఈ సమావేశం పైన చాలా ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. హైదరాబాద్ లో వాన్గార్డ్ జేసీసీ ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా హైదరాబాద్ ను ప్రపంచానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వాన్గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని అన్నారు. మన దేశంలోని ప్రతిభకు మరింతగా ఈ ఉపయోగకరంగా ఉంటుందని, సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు అందించడంలో బీసీసీ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. అలానే హైదరాబాద్ లో వైవిధ్యమైన ప్రతిభతో పాటు జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఉందని కంపెనీ సీఈఓ సలీం రామ్జీ అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను తమకు అనువైన చోటని, తమ వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవలను అందిస్తామని, అంతేకాకుండా క్లౌడ్ టెక్నాలజీ, ఏఐ, మొబైల్ టెక్నాలజీ ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తామని ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది.